ఎట్లున్నారు? మంచిగున్నారా? ఎట్లా అనిపిస్తున్నాయి మన వీడియోస్? మీకు నచ్చుతున్నాయా? ఖచ్చితంగా మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే మేము నిన్న వీడియోలో చెప్పినాం కదా ఈ వీడియోకి ఇన్ని లైక్స్ వస్తే నెక్స్ట్ పార్ట్ వస్తది అని. సో మర్చిపోకండి, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ పెట్టుర్రి. అయితే మొన్న ఏతెత్తవో 2 ఉంచు నా మనవనికి, నేను తీసుకుపోతా. అప్పటికి తింటాడు రాత్రి వచ్చినాక. మీకు తెచ్చుకోరాదా? ఏ చింటయ్యా అట్లా అనద్దు బిడ్డ, ఇతవైతే 2 ఇద్దాం తీ, మీ దోస్తే కదా. అరే తీ తాత, కూసో చింటయ్య. నీకు కాలు ఒక కాడ నిలకడ ఉండదే అమ్మమ్మ, కాడికి తిరుక్కుంటా ఉడతనే ఉంటాడు, గెంతుతనే ఉంటాడు. ఓ నీ లెక్క ఏడ కూర్చుంటా అన్నే కూర్చోమ్మంటావా ఏంది? ఇక మగ పిల్లలంటే అంతే ఉంటది. అదో మావయ్య తెచ్చిండు ముంజకాయలు. నీ అవ్వ కొద్ది బరువు ఉన్నాయే. అయ్యో బిడ్డ, నెత్తి మీద పెట్టుకొని మోసుకొచ్చినట్టే చెప్తాను కదా. అంటే మోసుకొచ్చే నీకేం నొచ్చిందిరా? వెత్తి బండి మీద ఎవరు పెట్టిర్రు? నేను కాదా? మీరు భలే మాట్లాడతారు పో. ఓ మావయ్య, లింగన్నని ఇట్లా కొట్టి తీసి మన పైన లోపటి ఆళ్ళతో కత్తితోటి మంచిగా వస్తాయి. ఆయనకేదో పని ఉందట, ఆగమాగం అయిన ఉరుకుతాండు కింద వారేసి. ఇక నేను పట్టుకొని వచ్చినా. తీసి పో బిడ్డ, పిల్లలకు తింటారు. అరే నాకు దియ్యరాదే ఇవి, నేనేమన్నా గౌండ్ లో ఉన్నా ఏంది? అయ్యో నీకే పని సాతనగా అదా నేను తీస్తా తీయి, తింటారు పిల్లలు. పడకరా బాబు తీస్తాడు. నీ మొకమ్మ అండా, నీకే పని సాధన కాదు. ఈ అవ్వ నువ్వు నన్ను తిట్టినావనుకో, ఇవన్నీ పోయి మూరల వారేసి వస్తానే అమ్మ, చెప్తానా? మోర్ల వారేత్తవా? నిన్ను మోర్ల నూకుతాం మేము. ఊకినా నూకుతారు మీరు అసొంటోళ్ళే. ఓ 2 ఇయ్యి పిల్లగా నాకు. 2 ఎందుకు, 4 పట్టుకపో. ఈ మాటలు పాడగాను. అత కొట్టియే తిందాం. కొట్టిత్తా తిందురు, తిన్నాక బర్రెకాడుకోవాలి నేను. నేనత్త బర్ల కాడికి. అరే కుట్టం కాడ అదంతా ఊడ్చిరాపో. నీకు నాకు పని చెప్పంది మనసున పట్టదా నీ అవ్వ? అవ్వ నీకేమైతుందిరా? నావెప్పుడో చచ్చిపోయింది, ఊకే నీ అవ్వ నీ అవ్వ అంటావు. మారిగా నేను అట్టి కనబడద్దే నీకు. సరేగాని ఇక కత్తిదే పోయిలా కొట్టిత్తా. ఇప్పుడు మీరు అందరు కూసున్నారు కాబట్టి నిలుసున్నోళ్లకు పని చెప్తారు అంతేనా? ఇక నేను కూడా కూసుంటా. ఇక కొట్టి ఎట్లా కుట్టిస్తావో. నేను తెత్తటి అయ్యా కొట్టి పిల్లలు తింటారు. అబ్బా కమ్మ ఉన్నాయే. మంచిగా ఉన్నాయా చింటూ? తాత సూపర్ ఉన్నాయే. నేను పిండి వచ్చినాక పిండితోడు పొద్దుగాల పోయి మళ్ళా తెచ్చుకుంటా ముంజకాయలు. తెచ్చుకుందు తీయి. నేను బర్రెల కాడికి పోయత్తా, సాయంత్రం అయింది కదా, బర్రెని తీసుకొని వస్తా. ఏమత్తమే తాత? అరే పారినా అని పోదాం పారి. తీసుకోపో. అబ్బా వచ్చినప్పడుంది ఏం లొల్లి గింత బండనిత్తలేరు. అయ్యో ఇక నీ కూడా తెత్త కొడతా మరి. ఆ ఊడితే గిట్లెందుకు కొర్రనిత్తనే నేను? ఏ నోరుకు ప్లాస్టర్ ఎత్తవేంది? ఓ నీ అవ్వ ప్లాస్టర్ ఎత్తుంటారే వాళ్ళు. అగో నర్సన్న నమస్తేనే. నమస్తే బిడ్డ పిల్లల అనే ఎప్పుడొచ్చిర్రు? ఎలా పొద్దునచ్చిర్రే, కొడుకు పోయి తోలుకొచ్చిండు. ఇక బడికి సెలవులు ఇచ్చిర్రు కదా. అవు ఏమో ఈ పిల్లగా అంత మంచిదేనా? అంత మంచిదే తాత. నువ్వైతే ఎట్లున్నావో అట్లనే ఉన్నావు కదా. గింత కూడా బక్క కాలేదు, దొడ్డు కాలేదు. ఈ పిల్లగాడు గమ్మత్తు మాట్లాడతాడే నర్సన్న. ఇక పిల్లలు అన్నాక గట్లనే ఉంటారు గాని ఎటు పోయేస్తానవే? నేను గ్రామ పంచాయతీ కాడికి పోయేస్తాన్నా, మీరెటు పోతుర్రు? ఇక సాయంత్రం అవుతుంది కదా, నే బర్రె నువ్వు తీసుకొస్తా అని పోతున్నా. ఇక ఇంటికాడ కట్టేస్తా అని. తీసుకురాపో. అరే మెంటలోడ గట్లా అంట అర్ర ఎవరినన్నా అందరూ ఏమనుకుంటారు చెప్పు? నేనేమన్ననే. ఇక తమ్మునికి తెలియదు కదా బిడ్డ పాప. తాత కొట్టం కాడ ఎంత మంచిగున్నదే, ప్రశాంతంగా ఉన్నది. చెట్లన్నీ నువ్వే పెట్టినవా అని? అవును బిడ్డ, చెట్లన్నీ నేనే పెట్టినా, చల్ల ఉంటది మన కొట్టం కాడ అని. తాత నేను పట్టుకుంటానే తాడు. ఓ అద్దు బిడ్డ, నేనే పట్టుకుంటా, అది కొంచెం బొడతాంది. వీడు చెప్పు తినడే తాత, నువ్వే పట్టుకోపో. అర్రి చింటయ్యా ఇక పోదాం. పాయ తాత పా. ఆ తాత అందం సందమామ సందం. ఆ తాత పిలక పంచదారి చిలక. ఓ పోడా ఏం పాటలరా? ఆ తాత గుండు గుమ్మడి పండు. చింటూ పాట జోరుంది. అవునా తాత? మా తరగతిలో ఉన్నది, మాకు మేడం చెప్పింది. అక్కడ కట్టయిపోయినావు చెట్టుకు. కట్టెత్తా మమ్మ మనం బయటనే వండుకుందామే, చెప్పనా? మంచాలెయ్యి. ఎత్తనాని బయటనే వండాం, బయటనే మంచి చల్లగా వస్తది. నువ్వు మంచాలెత్తా ఆగుర్రి. అరేనే మమ్మ నువ్వు నా పక్కన పడుకుందు దాయే. లేదు అమ్మమ్మ నా పక్కనే వంటదిరా. అయ్యో నాని పంటం తీ, ఎక్కడ నువ్వు కాడా, మీరైతే వండుకోర్రి. మెటు వేండే ఇంకా అత్తలేడు. ఆమా పొద్దంతా తిరుగుడే, రాత్రి అంతా తిరుగుడే. అమ్మమ్మ మా మమ్మీ చిన్నగున్నప్పుడు కొట్టినవానే నువ్వు? కొట్టినయ్యా, ఒక రోజు బాగా కొట్టినా. బడి కొమ్మని
బట్టలు వేసి స్కూల్ డ్రెస్ వేసి పంపితే ఆయన పక్కకు సైకిల్ వచ్చిందట. ఇక సైకిల్ చూడక ఆయన సైకిల్ వస్తుందని ఆయన పక్కకు మోర్ల పడ్డది బిడ్డ. అమ్మ అచ్చి మోర్ల పడ్డదా అని. అవును, మోర్లా పడితే ఆయన తెల్ల డ్రెస్ అంతా కర్రగా అయింది. అయితే ఇక అమ్మమ్మ ఇంటికి వచ్చినాక పొట్టు కొట్టింది మమ్మీని. అట్లెందుకు కొట్టినవే అమ్మమ్మ? నాకు కోపం వచ్చిందయ్యా, బట్టలన్నీ మాపుకున్నావు, నీకు ఎందుకు ఇట్లా చేసినావని బాగా కొట్టినా. ఇక మస్తు ఏడ్చింది. ఇక అప్పడుసుంది నేను మీ అమ్మను కొట్టలేదు, తాత నన్ను కొట్టిండు, ఎందుకు కొట్టినవు అని. అవునానే, మా అమ్మ కూడా మమ్మల్ని కొడుతుంది ఊకే మేమిద్దరం కొట్లాడితే. ఎందుకు అవ్వ ఇంకా మరి కొట్లాడు, మంచిగా ఆడుకోవాలి తమ్ముడు నువ్వు గాని. కాదే గెలుపుతుంది నన్ను. అవు ఇక నువ్వు గెలకవు. ఓ పొడా ఎడవైనవరా, తినపోయిన అన్నం ఏ నాకు అద్దే అన్నం. అయితే ఆయన గొద్దెలు రావచ్చు, అందుకే అద్దంటాడు. వావే గొద్దెలు కూడా తింటానా అరే? ఈ రోత పాడుగానుక గొద్దెలు తింటా అరేవడన్నా? ఆ పడికేడనే 2 మంచాలు నిండినాయి. కుక్క మంచిగా ఉండే అది పట్టుకొచ్చి చేసుకోరా. వేసుకుంటా తీయే, నువ్వే ఎత్తే ఏమైతాంది, నాకు సాతనైతే లేదు. ఓ పాపం కొడుకు పొద్దున పోయి ఊర్లో లేని పనులన్నీ వేసుకొని వచ్చిండా అని నీకు మంచం వేసి బట్టలు వేసి రెడీగా పెడతా పండుకోమని. నేనే తెచ్చేసుకుంటా గాని మొత్తుకోకుర్రి జరా. అగో ఫోన్ వస్తాందే, అమ్మ కావచ్చు, మాట్లాడు అమ్మమ్మ. హలో బుజ్జవా. అమ్మ ఏం చెప్తారే, తిన్నారా? తిన్నాం, బయట మంచాలు వేసుకొని వన్నం బిడ్డ. అవునానే, ఇంత జల్దేమన్నారు? ఇంకా నిద్ర పోలేదు, ముచ్చట పెట్టుకుంటా ఉన్నాం, బయట చల్లగత్తందని వేసుకున్నాం బిడ్డ. పిల్లలు తిన్నారే, గోస ఉచ్చుకుంటారా? ఏ ఇయ్యాల నాచి బిడ్డ, ఏం గోస ఉచ్చుకుంటారు, ఏం గోస ఉచ్చుకుంటలేరు, మంచిగానే తింటారు, ఆడుకుంటారు. అమ్మకు కదే బాధ, అమ్మమ్మని గోస ఉచ్చుకోకుర్రా అంటది. నువ్వు తిన్నావా అవ్వా? తిన్ననే, ఇక పిల్లలు లేకపోతే అంత బాగున్నట్టున్నది. ఇక ఉంటేనేమో లొల్లి, లేకపోతేనేమో గట్లే ఉంటది బిడ్డ. నువ్వెప్పుడు వస్తావు? నేను అత్తనే ఇంకో 10 రోజుల వరకు. సరే అవ్వా. సరే తీయే, పడుకో, రేపు పొద్దుగాల మాట్లాడతా తోటి కానీ పండుకోర్రి. సరే సరే పండుకో. సో దోస్తులు చూసిర్రా మన వీడియో మీకు ఎట్లా అనిపించింది? మీరు కూడా ఇట్లా చేసిర్రా అమ్మమ్మల ఇంటికాడ? మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయుర్రి. అట్లాగే